జై గురుదత్త. మనకి ప్రత్యక్షంగా శరీరాలతో మన బంధువులు, స్నేహితులు వీళ్ళంతా కనపడుతున్నారు గదా! మరి వాళ్ళు మరణించినప్పుడు దుఃఖించకుండా ఎలా ఉంటాం? అనే ప్రశ్నకి మనకి భగవానుడు అది గూడా అలా దుఃఖించటం గూడా తగదు అనే విషయాన్ని ఈ శ్లోకం రూపంలో చెప్తున్నారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. అర్జున, బంధువులు, స్నేహితులు వీళ్ళ రూపాల్లో కొంతమంది నీకు కనిపిస్తున్నారు. మరి వీళ్ళంతా కూడా శరీరం ధరించకముందు ఎక్కడ ఉన్నారు? తెలీదు. మరి మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతున్నారు? అది తెలీదు. మధ్యలో కొంతసేపు మాత్రమే వీళ్ళు కనపడుతున్నారు స్పష్టంగా. మరి కలలో రూపాల్లాగా కొంచెం సేపు కనిపించి మాయమైపోయే ఈ శరీరాల కోసం దుఃఖపడటంలో అర్థమేముంది? ఈ విధంగా భగవానుడి ఉపదేశం కొనసాగుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.